హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. ఈ రోజు మరో మంచి ఫ్లాట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి 3 BHK హౌస్. మొత్తం టోటల్ గా స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి 1525 స్క్వేర్ ఫీట్స్. ఏరియా వచ్చేసి 68 yards. కార్ పార్కింగ్ కూడా ఉంది. సో మొత్తం రూమ్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, కిచెన్ ఎలా ఉంది అంతా వ్యూ చూపిస్తాను. చూసుకుంటూ మాట్లాడదాం పదండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర రెసిడెన్సీ, ఎగ్జాక్ట్గా ఆర్టీసీ హాస్పిటల్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది. వివేకానందపూర్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంది. మెయిన్ హైవే సెకండ్ బిట్టే. రోడ్ వచ్చేసి 50 meters డిస్టెన్స్లో ఉంటుంది, జగిత్యాల రోడ్డు. ఇంకా కరీంనగర్లో రీసెంట్గా జూడియో మాల్ అయితే ఓపెన్ అయిందిగా, దానికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లోనే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి. మెయిన్ హైవే కాబట్టి మనకు ఈ అపార్ట్మెంట్కి దగ్గరలో స్కూల్స్ అండ్ కాలేజెస్, హాస్పిటల్స్, షాప్స్ అన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి. సో మనకు కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఇంకా లిఫ్ట్ అవైలబిలిటీ కూడా ఉంది. మనకు స్టెప్స్ అయితే ఇక్కడ వచ్చాయి. దీనికి ఆపోజిట్లోనే లిఫ్ట్ ఉంటుంది. సో ఈ ఫ్లాట్ వచ్చేసి 3rd floorలో ఉంది. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 301. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి 1525 స్క్వేర్ ఫీట్స్. ఏరియా 68 yards. ఇది వచ్చేసి మనకు 8 years ఓల్డ్ హౌస్. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ హాల్. సో స్టార్టింగ్లోనే టీవీ ఏరియా ఇచ్చారు. దీని బ్యాక్ సైడ్ విండో కూడా ఉంది. సో విండోస్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. సో టీవీ ఏరియాకి లెఫ్ట్ సైడ్లోనే ఇలా కబోర్డ్స్ వచ్చాయి. మంచిగా డెకరేషన్ పర్పస్లో యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ సిస్టమ్ పర్పస్లో టేబుల్ లాగా యూజ్ అవుతుంది. సో ఇది హాల్ ఇక్కడికి. సో టాప్లో అయితే మొత్తం పిఓపి ఫాల్ సీలింగ్ చేయించేస్తారు. పిఓపి కూడా డిజైన్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు హాల్ నుంచి మనం ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఈ రూమ్ కూడా చాలా పెద్దగానే వచ్చింది మనకు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లా యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్ వర్క్ అయితే చాలా హెవీగా ఇచ్చారు. స్టోరేజ్ అయితే చాలా ఎక్కువ పడుతుంది. స్పేషియస్గా ఉంది మనకు స్టోరేజ్ పర్పస్లో అయితే. ఇక్కడ ఇదైతే ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు కానీ. సో ఇక్కడ కూడా విండోస్ ఉన్నాయి. ప్రతి విండోకి మస్కిటో డోర్ పెట్టించారు. సో పైన పిఓపి కూడా బాగుంది ఇందులో. సో మిడిల్లో పింక్ సర్కిల్ షేప్లో వచ్చారు. సో ఇటు నుంచి ఈ బెడ్రూమ్కి పక్కనే మనకు ఇంకో బాత్రూమ్ ఉంది సపరేట్. దీని పక్కనే సింక్ ఏరియా వచ్చింది. సింక్ అయితే చాలా బాగుంది. సింక్ నుంచి ఇలా ముందుకెళ్తే ఇంకొక రూమ్ వస్తుంది మనకి, ఇంకొక బెడ్రూమ్. సో దీంట్లో కూడా 2 windows వచ్చినాయి. వెంటిలేషన్ అయితే నిజంగా బాగుంది. 2 windows చాలా పెద్దగా వచ్చినాయి. సో దీంట్లో కూడా మళ్ళీ సపరేట్ బాత్రూమ్ ఇచ్చారు. పైన కూడా పిఓపి బాగుంది. ఇందులో ఒక్కో రూమ్లో డిజైన్ చాలా బాగుంది. డిఫరెంట్ డిజైన్స్ చేయించారు. సో ఇక్కడ విండోస్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ కబోర్డ్స్ వచ్చినాయి. దీంట్లో కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంది. కబోర్డ్స్ చాలా పెద్దగా వచ్చినాయి. ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి ఇలా పక్కకు వస్తే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా. హాల్లోనే మిడిల్లో డైనింగ్ ఏరియా ఇలా సెట్ చేశారు. ఇక్కడ మనకు కబోర్డ్స్ అయితే ఇంకా చాలా పెద్దగా వచ్చినాయి. దీంట్లోనే వీళ్ళు దేవుని షెల్ఫ్ అయితే సెట్ చేశారు. ఇందులోనే దేవునికి సపరేట్ రూమ్ లేకుండా కబోర్డ్లోనే సపరేట్గా పెట్టేశారు. సో ఇది దేవుంది గది. డోర్ బాగుంది. సో పైన పిఓపి కూడా మంచిగా ఉంది. ఇందులో హాల్ పర్పస్లో మిడిల్లో ఇలా స్క్వేర్లా వచ్చింది. రెడ్ కలర్లో మిడిల్లో సర్కిల్ వచ్చింది. ఇది మొత్తం ఈ డైనింగ్ ఏరియా నుంచి ముందుకు వెళ్తే మనకి ఇక్కడ బాల్కనీ ఉంది. బాల్కనీ కూడా చాలా పెద్దగానే వచ్చింది చూడండి. బాల్కనీకి మొత్తం ప్యాక్ చేయించారు. దీనికి కూడా మస్కిటో డోర్ పెట్టించారు. అసలు ఏం డస్ట్ కూడా రాదు. ఫుల్ వెంటిలేషన్. సో మీకు ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది జూడియో మాల్. ఇదే ఇక్కడ నుంచి చూస్తే జూడియో మాల్ కనిపిస్తుంది. దీనికి బ్యాక్ సైడ్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంది. సో వెంటిలేషన్ బాగుంది. అసలు ఏం డస్ట్ రాకుండా మొత్తం ఫుల్ ప్యాక్ చేయించారు. బాల్కనీ, హాల్, డైనింగ్ ఏరియా నుంచి మనం ఇలా పక్కకు వస్తే ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేస్ ఎక్కువగానే వచ్చింది ఈ బెడ్రూమ్ కూడా. సో విండో ఇక్కడ. ఇంకా ఇందులో కబోర్డ్స్ ఇంకా హెవీగా వచ్చినాయి. చాలా స్పేషియస్గా ఉంది. ఇందులో స్టోరేజ్ పర్పస్లో బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా విండో వచ్చింది మనకు. చాలా పెద్దగానే వచ్చింది విండో కూడా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సపరేట్ బాత్రూమ్. పైన పిఓపి కూడా ఇందులో బాగుంది. చూసారుగా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మంచిగా ఉంది ఈ డిజైన్ కూడా. ఇప్పుడు మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ముందుకెళ్తే ఆపోజిట్లో కిచెన్ ఉంటుంది. సో కిచెన్ కూడా చాలా పెద్దగానే వచ్చింది మనకు. కిచెన్ నుంచి
సో ఇది మనకు కౌంటర్ టాప్ అయితే మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు, మంచిగా ఉంది. ఇక్కడ వాష్ బేసిన్, ఇక్కడ కబోర్డ్స్ పైన ఇటు వచ్చినాయి. ఇక్కడ వెనక సైడ్ ఉన్న కబోర్డ్స్ అయితే చాలా హెవీగా ఎంత సామాన్ ఉన్నా పెట్టుకోవచ్చు, స్టోరేజ్ పర్పస్లో బాగుంది. సో పైన ఇంకా ఏం సజ్జలాంటివి లేకుండా ఇవే కబోర్డ్స్ చాలా పెద్దగా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ కిచెన్ నుంచి మనకు ఫ్రంట్లో ఇంకో డోర్ ఉంది. సో ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ ఏరియా వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మనం ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, బయట ఏమన్నా బోల్ తోముకోవచ్చు, బట్టలైనా ఉతుక్కోవచ్చు ఇంకా. సో ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది. ఈ కిచెన్ వచ్చేసి మనకు హాల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. హాల్ వ్యూ అంతా చూపిస్తాను, చూసేయండి ఒక్కసారి. సో ఇది మొత్తం టోటల్గా హాల్ చాలా పెద్దగా వచ్చింది. హౌస్ అంతా చూసారు కదా, చాలా బాగుంది కదా, మీకు నచ్చిందా? ఫుల్ ఫర్నిషింగ్ గా ఉంది, చాలా క్వాలిటీగా వీళ్ళకి కస్టమైజ్ చేయించుకున్నారు స్పెషల్ గా. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి అర్జెంట్ లో అమ్మేస్తున్నారు. కాస్ట్ వచ్చేసి 52 lakhs. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎవరైతే హౌస్ కొనాలనుకుంటున్నారో వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు సంబంధించిన ప్రాపర్టీస్ గానీ, ల్యాండ్స్ గానీ, హౌసెస్ గానీ సేల్ చేయాలనుకుంటే సో వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మేమైతే ప్రమోషన్ చేయగలుగుతాం కరీంనగర్ లో ఎక్కడైనా. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.